ప్రియమైన దేవుని పిల్లకి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుడు ఇలాంటి మంచి అవకాశాన్ని, చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిన దినం. అలాగనే దేశ ప్రజలందరికీ, దేవుని పిల్లలందరికీ, అలాగే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగనే ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. తెల్లవాళ్ళు అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇప్పటికి 79 సంవత్సరాలు. దేవుడు మన దేశాన్ని ఎంతగానో ముందు రోజులలో, ఇంకా రాబోయే రోజులలో దీవించి ఆశీర్వదించాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. అలాగనే మనకి ఒకసారి మనం గలతీయులకి 5:1 మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. అలాగనే దేవునికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించాలి ఈ విషయంలో. అలాగనే మనకి భారతదేశం గురించి బైబిల్లో రాయబడింది. అది చాలామంది తెలుసు, బహుశా కొద్దిమందికి తెలియకపోవచ్చు. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒకసారి చూసుకుంటే అహస్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. అహస్వేరోషు అప్పుడు రాజుగా ఉంటున్నాడు. ఆ రోజుల్లో, ఆయన ఉన్న రోజుల్లో జరిగిన చర్యలలో ఒక వివరణ మనం చూసుకున్నట్టయితే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థలను అహస్వేరోషు ఏలును. అంటే 127 సంస్థలను అహస్వేరోషు ఏలిన వాడిగా మనకి బైబిల్ చెప్తుంది. అలాగని ఈ అహస్వేరోషు ఎవరని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను ఒక పార్సిక్ రాజు. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో పర్షియన్స్ అంటాం. ఈ పర్షియన్స్ మనం ఒకసారి మన భారతదేశం చరిత్ర ప్రకారం కూడా చూసుకుంటే ఈ పర్షియన్స్ ఎవరయ్యా అంటే ఒకప్పుడు ఈ హిందూ అని పేరు రావడానికి కూడా ఈ పర్షియన్స్ రాజులే. ఈ పర్షియన్స్ ఎవరయ్యని మనం ఒకసారి చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే, మరొకసారి చూసుకుంటే ఒకప్పుడు మన దేశం సింధు నది పరివాహక ప్రాంతంలో మనందరం నివసించేవారిగా ఉంటున్నాము. అదే సింధు నాగరికత అంటాముగా. అప్పుడు మనం నివసించే వారిగా ఉన్నప్పుడు పర్షియన్స్ మనం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సింధు అనే పేరు వాళ్ళకి నోరు తీరక, వాళ్ళకి రాక సింధు బదులు హిందూ అని పిలిచారు. అంటే ఎస్ పలక హెచ్ పలికారు. అప్పటి నుంచి మన దేశం హిందూగా పిలువబడింది.